ప్రేమ కోసం కష్టపడి ఇంత దూరం వచ్చావా? నువ్వు ప్రేమకిచ్చే విలువ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. అప్పుడు నా ప్రేమకి ఎవరూ హెల్ప్ చేయలేదు. ఇప్పుడు నీ ప్రేమకి నేనే హెల్ప్ అయినా చేస్తాను. నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్స్. ఒరేయ్, నీకు గుడ్ న్యూస్ రా. ఈరోజు సెనేటర్ ఇంటికి తెలుగు అసోసియేషన్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో తమ మద్దతును తెలపడానికి వెళ్తున్నారు. కాటమరాజు గారు, సెనేటరీ టికెట్ ఈసారి కూడా మీకే ఇచ్చినందుకు మన తెలుగు వారందరి తరపున మద్దతు ప్రకటిస్తున్నాం. మీ అభిమానం అండదండలో ఇలాగే కొనసాగితే ఈసారి కూడా విజయం సాధించి మన తెలుగు వారి కీర్తిని మరొక్కసారి దశ దిశలో వ్యాపింపచేస్తాను. మళ్ళీ కలుద్దాం. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ గురించి ఎక్కువగా తెలుసు, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి తక్కువగా తెలుసు. వాళ్ళందరి కోసం మా జెమినీ టీవీకో ఇంటర్వ్యూ లాగిన్ చేయండి. ఓకే సార్, మీ దృష్టిలో ఆంధ్రదేశం చాలా గొప్పది. మరి ఆంధ్రాలో ఉండకుండా ఇక్కడెందుకుంటున్నారు? చెప్పండి. ఒక్క ఆంధ్రావాడు అమెరికాలో సెనేటర్ అయితే గొప్ప కదా? బేబీ, నువ్వు ఇంటర్వ్యూ చేస్తే కామన్ గా ఉంటుంది, అదే నేను చేసిన వెరైటీగా ఫీల్ అవుతారు కదా. ఒకసారి అండి మిస్టర్ కాటమరాజు. ఎంటర్ ఫిట్టింగ్. బేబీ అయితే టఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది, తలకు బొప్పు కడుతుంది. అదే నేనైతే ఈజీగా లాగిన్ చేస్తాను. సరే చావు. క్యారెక్టర్ ఎప్పుడు దొరికాడు. ప్రిపరేషన్. హ్యావ్ యువర్స్ బంగారాజు ఆన్ ద లైన్. మీ టీవీలు ఆఫ్ చేస్తుంటే ఆన్ చేసుకోండి. కాటమరాజు లక్ష్మీనారాయణ గారు నమస్కారం. పెట్టండి, తప్పదు. మిమ్మల్ని చూస్తుంటే శాంతికి సహనానికి మారు పేరైన భారతదేశాన్ని చూస్తున్నట్లుంది. నీ ఫేస్ కి సెనేటర్ ఎలాగయ్యావు? అదే ఎలాగయ్యారు? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. బుష్ వింటే వాట్ అంటాడు, ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కదా. బై మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత ఎత్తుకి ఎలా ఎదిగారు? రేపు చేయాల్సిన పని ఈ రోజు చేసేస్తాను. అంత ఖాళీగా ఉంటారా? బ్రేక్ తీసుకుందామా? అంత కంగారంటే ఇంకా చాలా టైం ఉంది కదా. సమ్ సిల్లీ క్వశ్చన్స్. మీరు పేక ఆడతారా? ఇట్స్ న్యాచురల్. పేక ముక్కల్లో ఏ ముక్క అంటే మీకు ఇష్టం? కలవరాసు. కవుల్లో కాళిదాసు. మీ అమ్మగారికి? రామదాసు. మరి మీ కూతురికి? దేవదాసు. సారీ, హరిదాసు. చివరిగా మాలాంటి యూత్ కి మీరు ఇచ్చే సందేశం. మీరు యూతా? యా, ఐ యామ్ అన్మ్యారీడ్. ఓవర్. ఎనఫ్. సార్ హాయ్ మాయ్యా. మళ్ళీ ఇంటర్వ్యూ అన్నావంటే చంపేస్తాను. బ్రహ్మ వాడు చవలేదు, నా బ్రెయిన్ లో సెటిల్ అయ్యాడు. కన్ఫర్మ్. రిలాక్స్. భ్రమే. ఏ మున్నా కమ్. దాని నోట్లో ఏదో స్లీప్ ఉంది చూడు. అలాగే. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటా. ఏమిటి ఇది? నా లవర్ కి మెసేజ్ పంపుతున్నాను. చచ్చిన వాడికి మెసేజా? నా దృష్టిలో ఇంకా బతికి ఉన్నాడు, అందుకే పంపుతున్నాను. ఏముందబ్బా ఇందులో? నువ్వు చదవరా. పక్కన పట్టుకోండి. చీటీ ఎలా ఉన్నాయి? శ్రీరామ. వంకాయలు కేజీ, బెండకాయలు 2 కేజీలు, దొరికితే దోసకాయలు 1/2 కేజీ, టమాటాలు 3 కేజీలు, పొడుగు వంకాయలు 10, పొట్టి ఆనపకాయలు 4, ముక్కు పొడుగు డబ్బా. ఏమండి, ఈ లిస్టు రాసుకోవడానికి ఇంత ట్విస్ట్ అవసరమా? ఇదో మెసేజా? సరిగ్గా చూస్తే తెలుస్తుంది. చూడ్డానికి ఏముంది ఇందులో? కూరగాయలు లిస్ట్ ఉంది. కాదురా, ఇందులో మెసేజ్ ఉంది. ఏముందో చెప్పు. నీకు తెలియదా? నీకు తెలుసో లేదో అని లవర్స్ భాష నీకు అర్థం కాదులే. అంత అర్థం కాకపోవడానికి నేనేం చదువులో వీక్ కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్. అన్నింటిలోనూ ఫస్ట్ చాప్టర్. ఇది ఎందుకు చదవలేకపోతున్నారు? టెల్ మీ. ఎందుకు చదవలేనురా? ఐ మిస్ యు అని రాస్తుంది, అంతేగా? ఐ మిస్ యు. ఏంటే అంత ఆనందపడుతున్నావు? మీకు తెలీదా? అదొక టైప్ ఆఫ్ టార్చర్. దూరంగా ఉన్నప్పుడు కలుస్తామన్న హోప్ తో ధైర్యంగా ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా నా వల్ల కాదు. రేపేంటో తెలుసు కదా? రేపు మర్చిపోలేని రోజు, అది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తావు.
ఓకే 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 నో ప్రాబ్లం ఐ విల్ టాక్ టు దెమ్ ఓకే డోర్ క్లోజ్ అమ్మాయి పడిపోతుందిరా. అమ్మాయి పారిపోవడం ఏంటి సార్? ఒకసారి వచ్చి చూడండి. మున్నా మున్నా బ్యాడ్ బాయ్. ఏమిటి బాను అలా పరిగెడుతున్నావు? మున్న పారిపోతుంది బామ్మ. ఇది లేకుండా నేను ఉండగలనా? ఇంకోసారి ఇది ఇలా పారిపోకుండా గదిలో పెట్టి బంధిస్తాను. చూసావమ్మా, 3 సంవత్సరాలు పెంచిన కుక్క పారిపోతేనే గదిలో బంధిస్తానంటున్నావే. ఇన్ని సంవత్సరాలు పెంచిన మీ నాన్న నువ్వు ఆ దేవదాస్ దగ్గరికి వెళ్ళిపోతానంటే గదిలో బంధిస్తే తప్పే ఉందమ్మా. డాక్కొక రూలు డాడీకొక రూలు అమ్మా. కన్న తండ్రిని పట్టుకొని అరే శానిటర్ ఒరే శానిటర్ అని బండ బూతులు తిడుతుంటే ఎంత కుమిలిపోయాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో ఈ కన్న పేగుకు తెలుసమ్మా. అయినా పోయిన వాళ్ళ గురించి ఉన్న వాళ్ళని ఏడిపించి నువ్వు మాత్రం ఏం చుక్కపడతావే? క్షమించు నాన్నమ్మ. మున్న నా కళ్ళు తెరిపించింది. కూతుర్ని మార్చిన కుక్క. ఇంకెప్పుడు నాన్నగారిని బాధ పెట్టను. దేవుడా, ఎన్నాళ్ళకి నా కొడుకు కష్టాన్ని తీర్చావయ్యా. అమ్మా నువ్వా? ఎప్పుడొచ్చావు నాన్న? కళ్ళలో నలుసు పడితేను. ఏంటన్నా ఏంట్రా? ఇన్నాళ్ళకి ఈవిడిలో ఒక తల్లిని, ఆయనలో ఒక కొడుకుని చూడగలిగాను. దేవదాస్ చచ్చిపోయిన విషయం ముందు నీకు తెలుసు, తర్వాత నాకు అర్థమైంది. కానీ దానికి అర్థం అవడానికి ఇంత సమయం పట్టింది. అందుకే అమ్మాయిని గుడికి తీసుకువెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకొస్తాను. తీసుకెళ్ళమ్మా. గుడికి వెళ్తున్నావు నాన్న. ఇదేంటి డ్రెస్ చేంజ్? గుడి మ్యాటర్ ఇప్పుడే కదా అనుకుంది, అప్పుడే ఎలా తెలిసింది? వెళ్ళి రండమ్మా. టెంకాయ కొట్టడం మర్చిపోకే. భలే డబ్బు. ఆగండి. కనిపెట్టేశాడా? అమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్. బాను మంచి మూడ్ లో ఉంది. అమ్మాయి మూడ్ మరకుందే. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి అల్లుడిని అక్కడ తీసుకొచ్చి ఇద్దరిని కలిపేస్తాను. పద. సార్, సడన్ గా మీ గొంతులో ఆ మార్పు ఏంటి? సంతోషంలో గొంతు పొడుక్కుపోయిందిరా. నాదో చిన్న డౌట్ సార్. ఈ టైంలో డౌట్ లేంట్రా. డౌట్లు రావడానికి టైం కావాలా సార్? అదే గుడి నోర్మై. ప్రోగ్రామ్. ఆనందంగా ఉండాల్సిన టైంలో డౌట్లు రాకూడదు. పద. ఒరే, ఒరే, హోలీరా, బండి ఆపమని చెప్పరా. ఏంటి సార్ చూస్తున్నారు? అమ్మాయిలో మార్పును నమ్మలేకపోతున్నాను. నేను అసలు నమ్మట్లేదు. భ్రమే. వాడు తావలేదు. ఎక్కడ సెటిల్ అయ్యాడు. అదేంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? బయలుదేరలేదా? ఎక్కడికి? అబ్బా, బాను మనసు మారే లోపు అల్లుడ గిల్లుడ తీసుకొస్తానన్నావు కదా. అమ్మా నాన్న నువ్వు బయలుదేరు. సారీ సార్, నాదో డౌట్ సార్. ఇందాకటిదేనా? ఇందాకటి ఇప్పుడు ఎందుకు అడుగుతాం సార్? సరికొత్త డౌట్. సంతోషంగా ఉన్నప్పుడు సందేహాలు అడిగితే చంపుతాను. ఓకే సార్, బాధలో ఉన్నప్పుడే అడుగుతాను. హలో. థ్యాంక్స్ రా బాబే. మా అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. అలాగా? బై ది వే, ఇప్పుడు అక్కడ హోలీ జరుగుతుందనుకుంటా. జరుగుతుంది. ఏ? అక్కడ హోలీ జరుగుతుందంటే నీ కూతురు నీకు దగ్గరైనట్టు కాదరా, నీకు దూరం అవుతున్నట్టురా. అంటే మాకు ఇక్కడ ఇంకా 10 రోజుల తర్వాత హోలీ వస్తుంది. మా తర్వాత ఒక్కరోజు గాని మీకు హోలీ రాదు. అంటే నువ్వు ఆ దేవదాస్ని? దీనికి కూడా ఆన్సర్ చేయాలరా ఎద్దవ్వా. నెక్స్ట్ సర్, టేక్ యూ టర్న్ అండ్ గో బ్యాక్ టు లిబర్టీ స్టేట్ పార్క్. Useless fellows! Useless fellows! What happened, sir? Go back! Go! Hey! అమ్మా బాను ఇక్కడ. అబ్బా, బాను ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఈరోజు హోలీనా? ఈరోజు హోలీనా? అలాగే నేను చెప్పానా? మరేంటిది? ఓ ఇండియన్ కుర్రాడు హోలీ ఆడమని డబ్బులు ఇచ్చాడు, అందుకే ఆడుతున్నాం. మీరు కూడా డబ్బులు ఇవ్వండి, కృష్ణాష్టం చేస్తాం. ఇవ్వండి సార్, కృష్ణుడి వేషమే కడతాను. ఉట్టి పగిలింది సార్. ఈ రోజు హోలీ కాదని నాకు ముందే తెలుసు. అదే నా సరికొత్త డౌట్. ఆ డౌటే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. మరెందుకు అడగలేదు? బాధలో ఉన్నప్పుడు అడగమన్నారు కదా. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? దేవదాస్ గాడు చావలేదు. ఆహా, ఇక్కడికి వచ్చాడు. ఓహో, అమ్మాయిని తీసుకుపోయాడు. అమ్మా, ఎక్కడికి తీసుకుపోయి ఉంటాడు? అది నో మ్యాన్స్ ల్యాండ్. అక్కడికి ఇంకెవరు రారు. రేపు పొద్దున ఇదే టైంకి నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. అంతవరకు రాజ్ అయినా